ప్రొఫెసర్ జయశంకర్ గారికి 13వ వర్ధంతి జరిగింది. దాని సందర్భంగా చాలా బాధ కలిగింది. తన విగ్రహానికి కమస్కం పెయింటింగ్ చేయకుండా ఏం చేయకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ఉద్యమకారులపై కానివ్వండి, ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద కూడా ఇంత కూడా శ్రద్ధ లేదంటే వాళ్ళు దురదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఒక రాష్ట్రాన్ని సాధించే దాంట్లో మా ఉద్యమకాలను తయారు చేసింది ప్రొఫెసర్ జయశంకర్ గారే. అటువంటి ఉద్యమం మనం తెలంగాణలో అతను పుట్టిన జిల్లా వరంగల్, ఇక్కడ ఉన్నది వరంగల్ తన విగ్రహాన్ని కమస్కం 100 రూపాయలు పెట్టి పెయింట్ చేయని దరిద్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. అంటే ఎంత దురదృష్టం, చాలా బాధ. ఈరోజు స్వయంగా మేము వచ్చి పెయింట్ చేయడం జరుగుతుంది. మా గౌరవనీయులు మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను గౌరవించుకొని వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలంటే ఇటువంటి ఉద్యమాలు చేసి మేము తెలంగాణ సాధించాం. ఒక రోజు అతను 4 కోట్ల ప్రజలకు తెలంగాణ ఉద్యమం గురించి చెప్పి తన జీవితాన్ని చేసుకున్న జరిగినది. అటువంటి వ్యక్తిని ఈరోజు కనుమరుగు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంక్ అనే వాడుకున్న తప్ప మా తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ సాధన పోరాటం సాధించిన వాళ్ళ గురించి కానీ ఎలాంటి వాళ్ళు శ్రద్ధ చూపెడతలేదు. ఇక దురదృష్టంగా భావిస్తాం. ఈరోజే ఇట్లా చేస్తే రానున్న రోజుల్లో మా యువకులకు కానివ్వండి, మా యువతరానికి జయశంకర్ గారని ఎట్లా చెప్పగలుగుతాం? పెద్ద మాటలకు చెప్తారు, మేము వస్తాం, దండలు ఎత్తాం, పోతాం. దండలు వేసేదానికి వస్తారా మీరు? దండలు వేసేదానికి వస్తారా? తప్ప ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఎట్లున్నది ఏంటిది అది చూసే ఆలోచన ఉండద్దా?